హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే నేను ఎన్నో పోషకాలు ఎన్నో ప్రోటీన్స్ ఉండే పెసరట్టు అండి, అదే అండి మూంగ్ దాల్ అట్టు వేసి చూపిస్తాను. ఎలా వేయాలో చూడండి. అండ్ అలాగే ప్రతి ఒక్కరికి ఎంతో ఆరోగ్యము. వీక్లీ వన్స్ అయినా రొటీన్గా చేసుకునే పులగము అలా కాకుండా పెసరట్టు కూడా ట్రై చేస్తూ ఉండండి. ఎంతో ఆరోగ్యం ఉంటుంది, చాలా యాక్టివ్గా కూడా ఉంటారు. బాడీకి కావాల్సిన ప్రోటీన్స్ అన్నీ అందుతుంటాయి. ప్రతి ఒక్కరి ఇంట్లో పెసరపప్పు ఉంటుంది కదా, కాబట్టి పెసరపప్పు అయితే ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలండి. 3 కప్స్ పెసరపప్పు తీసుకుంటే ఒక పిరికెడు బియ్యం తీసుకోవాలండి. బియ్యం కూడా ఎందుకంటే జస్ట్ ఒక్కొక్కసారి దోశ రాకుండా ఉంటుంది కాబట్టి క్రిస్పీనెస్ కోసము బియ్యం తీసుకోవాలి. తీసుకొని మార్నింగ్ అంతా నానబెట్టేసిన తర్వాత నైట్ మిక్సీ పట్టేసుకొని మూత పెట్టేసేయాలి. మూత పెట్టిన తర్వాత బాగా మగ్గుతుంది పిండి. లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా అనేది ఫామ్ అయిపోయి మగ్గిన తర్వాత ఉదయం దోశలు వేసుకునేటప్పుడు మనము తగినంత సోడా పొడి, సాల్ట్ వేసి ఈ విధంగా అట్లలాగా వేసుకోవాలండి. పెసరట్టుని ఎప్పటికైనా మందంగానే వేసుకోండి. నేను ఫస్ట్ అట్టు వచ్చేసి పెద్దదిగా వేసాను, కానీ పెద్దదిగా వేస్తే అంత అనిపించదు. ఎప్పటికైనా మందంగా ఊతప్పంలాగా చిన్న స్మాల్ సైజులో వేసుకుంటేనే అట్లు చాలా టేస్ట్గా ఉంటాయి. బాగా కాగనివ్వాలండి. అట్టు వేసిన తర్వాత ఆయిల్ వేసేసి పైనుంచి ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకొని మళ్ళీ ఇంకోసారి ఆయిల్ వేస్తే అట్టు అనేది రెడీ అయిపోతుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలకైతే ఎంతో నచ్చుతుందండి. దీంట్లోకి మనం ఏ చట్నీ అయినా వేసుకోవచ్చు. గ్రీన్ చట్నీ, రెడ్ చట్నీ, పల్లీ చట్నీ ఏదో ఒకటి, లేదంటే కుర్మా వేసుకొని తినడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు ఏది నచ్చితే అది వేసుకోండి. ఈ విధంగా అట్లను ఊతప్పంలాగా స్మాల్ సైజులో మాత్రమే వేసేసుకోండి. అప్పుడప్పుడు పిల్లలకు, పెద్దలకు ఈ విధంగా ప్రోటీన్స్ అందించడం వల్ల ఎంతో హెల్తీగా ఉంటుంది. రొటీన్గా ప్రతి ఒక్కరం ఇంట్లో దోశలు వేసుకుంటూనే ఉంటాం కదా, అదేదో ఈ విధంగా పెసరట్టు అయితే వేసేసుకోండి. చాలా టేస్ట్గా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? పెసరపప్పు చాలా యాక్టివ్నెస్ ఇస్తుందండి మనం ఎప్పుడైనా తీసుకుంటే.